కొరకే కల్వరి స్వరము నీ కొరకే. నన్ను క్షమించిన, నన్ను కరుణించిన నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. నన్ను విడిపించిన, నన్ను రక్షించిన, నన్ను క్షమించిన, నన్ను కరుణించిన నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. సంకెళ్ళ చేత బంధించబడి ఉన్న, పాపపు సంకెళ్ళ చేత బంధించబడి ఉన్న నన్ను చూచి నన్ను చేరి, నన్ను చూచి నన్ను చేరి విడిపించిన దైవమా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తుతి స్తోత్రం. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తుతి స్తోత్రం. నన్ను విడిపించిన, నన్ను రక్షించిన, నన్ను క్షమించిన, నన్ను కరుణించిన నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపరచడం ఏ ఒక్కరికి సాధ్యము కాదు. మనం విశ్వాసము ద్వారానే, ఆయన కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాం. విశ్వాసమే మన ఆత్మీయతకు ఊపిరి. సో ఆ విశ్వాసము లేకుండా నీ జీవితంలో అద్భుతాన్ని చవి చూడడం సాధ్యము కాదు. ఒక విశ్వాసికి దేవుడిచ్చిన గొప్ప ఐశ్వర్యం ఏమిటయ్యా అంటే విశ్వాసమే. ఆ విశ్వాసమే మన జీవితంలో మనము ఎదుర్కొనే అనేక పెను తుఫానులకు జవాబిస్తుంది. నువ్వు మంచివాడివి ప్రియ సహోదరి, నువ్వు మంచిదానివి. కానీ ఒక పెను తుఫాన్లో నువ్వు చిక్కుకొని ఈరోజు వచ్చి వాక్యం వింటున్నావు. నువ్వే తప్పు చేయలేదు, నీలో నేరము లేదు, నీలో దోషము లేదు. నువ్వు నీ ఆత్మీయతను బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ, దేవుడు నీకు ఇచ్చిన సాక్ష్యాన్ని భద్రం చేసుకుంటూ, ఏ రీతిగా ఎన్ని రీతులుగా దేవుణ్ణి నువ్వు సంతోషపరచగలవో అంతగా సంతోషపరచాలని తప్పిస్తూ, అలాగే దేవుడు నీకు ఇచ్చిన కొద్దిపాటి పరిచర్యను నమ్మకంగా చేయాలని చెప్పి ఆశిస్తూ, ప్రార్థిస్తూ, విశ్వసిస్తూ నీ ఆత్మీయ యాత్రను కొనసాగిస్తూ ఉన్నావు. అంతా ప్రశాంతంగా ఉంది, అంతా బాగానే జరుగుతూ ఉంది. సడన్గా కొంతకాలం క్రితం నీ జీవితంలో ఒక భయంకరమైన పెను తుఫాను వచ్చి పడింది.
సడన్ గా ఎవరో నీ మీద అన్యాయంగా నేరారోపణ చేశారు. నువ్వు చేయని దాన్ని నువ్వు చేసినట్టుగా నిన్ను నిందించారు. నువ్వు చేసిన క్రియలో, నువ్వు మాట్లాడిన మాటలో తప్పు లేకపోయినా వాళ్ళు అందులో నుంచి వక్ర ఆలోచనలు చేసి వక్ర అర్థాన్ని తీసే ప్రయత్నం చేశారు. నువ్వు ప్రేమించినప్పటికీ ఆ ప్రేమను వారు అపార్థం చేసుకున్నారు. నువ్వు వారికి మేలు చేసినప్పటికీ ఆ మేలును కూడా వారు దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేశారు. ఈరోజు అది తెలుసుకున్నప్పుడు, దాని గురించి విన్నప్పుడు నువ్వు అపాయములో చిక్కుకున్నావు అని గ్రహించేసరికి ఆలస్యం అయిపోయింది. కారణం ఏమిటంటే వారు పన్నిన పన్నాగము తారాస్థాయికి చేరిపోయింది. ఇప్పుడు నువ్వు పన్నాగంలో చిక్కుకున్నావు. మంచివాడివి, మంచిదానివి, కానీ ఆ పన్నాగము తారాస్థాయికి చేరిపోయింది కాబట్టి ఏ రీతిగా బయటపడాలో నీకు తెలియడం లేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారితో దేవుడు ఈ విషయాలు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అది నీకే చెప్తున్నాడు. ఇట్ ఈస్ టు యూ మై బ్రదర్ అండ్ మై సిస్టర్, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు. నీ గురించే ఈ విషయాలు చెప్తున్నాడు దేవుడు. ప్రియ సహోదరి, పెను తుఫాన్లో చిక్కుకొని, అవమానంలో చిక్కుకొని, నిన్ను ద్వేషించే, దూషించే మనుషుల యొక్క పన్నాగములో నిర్దాక్షిణ్యంగా నీ ప్రమేయం లేకుండానే వచ్చి చిక్కుకొని పోయావు. ఎలా బయటపడాలో, ఎలా మంచి రోజులు చూడాలో, ఎవరికి చెప్పుకోవాలో, ఎవరికి చెప్పుకుంటే సహాయం చేస్తారో కూడా తెలియని అటువంటి పరిస్థితిలో వచ్చి కూర్చున్నావు. ఏం చేయాలి? ఎలా నువ్వు బయటపడగలవు? ఈరోజు నువ్వు కలిగి ఉన్న విపత్తులో నుంచి ఎలా నువ్వు బయటపడగలవు? ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఆ సమస్యలో నుంచి బయటపడడానికి నీకేమైనా మార్గం కనిపిస్తుందా? ఎవరైనా ఈ విపత్తులో నుంచి నిన్ను బయటకు తీసుకురావడానికి ఒక మంచి సలహా ఇచ్చేవారు ఎవరైనా కనిపిస్తున్నారా? లేదా నీకు చేయూతనిచ్చి నీ చేయి పట్టుకుని ఈ విపత్కరమైన పరిస్థితుల నుంచి విడిపించడానికి ఎవరైనా కనుచూపుల్లో నీకు కనిపిస్తూ ఉన్నారా? నో. ఈరోజు నువ్వు చిక్కుకున్న ఆ పరిస్థితిలో నుంచి బయటకు వచ్చే మార్గం కానీ, బయటకు తెచ్చే వ్యక్తి కానీ, బయటకు తీసుకురాగలిగిన ఆలోచన కానీ నీకు కనిపించడం లేదు. మరి ఇప్పుడు నువ్వు బయటకు రావాలంటే, ఈ భయంకరమైన విపత్తులోంచి బయటపడాలంటే ఏం చేయాలి? వాట్ యు షుడ్ డూ? ఈ పరిస్థితిలో ఏం చేసి ఈ బహుభయంకరమైన ప్రమాదంలో నుంచి నీ ప్రాణాన్నే, నీ గౌరవాన్నే, నీ ఆత్మీయతనే, నీ కుటుంబాన్నే బలి తీసుకోబోతున్న ఈ ప్రమాదంలో నుంచి నువ్వు బయటపడాలంటే ఏం చేయాలి? ప్రియ సహోదరి, సహోదరుడా, నిజమే కాదు, ఈరోజు నీ జీవితం భయంకరమైన ప్రమాద స్థితిలో ఉంది కదూ. నీ ఆత్మీయ యాత్ర, నీ ఆత్మీయ నావ పెను తుఫాన్లో చిక్కుకొని విలవలలాడుతూ ఉంది కదూ. నీకు ఎక్కడా కూడా అద్దరి కనిపించడం లేదు కదూ. ఏ రీతిగా ఈ సమస్యలోంచి బయటపడాలో నీకు తెలియడం లేదు కదూ. అటువంటి పరిస్థితిలో ఏం చేయాలి? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. నువ్వు ఎదుర్కొన్న పరిస్థితే తాను ఎదుర్కొన్నాడు. నువ్వు ఏ రీతిగా నీ నేరం లేకపోయినా, తప్పు లేకపోయినా, నీ శత్రువు యొక్క పన్నాగంలో చిక్కుకొని ఈరోజు విలవెల్లాడిపోతున్నావో, అలాగే ఆ వ్యక్తి కూడా చిక్కుకున్నాడు కానీ విలవెల్లాడలేదు. ఇరుక్కున్నాడు కానీ ఇరుకును మాత్రం లేడు. కారణం ఏమిటి? శత్రువులు పన్నిన పన్నాగంలో బలి అయిపోయే స్థాయికి వెళ్ళాడు కానీ బయటపడ్డాడు. బయటపడ్డమే కాదు, ఎంతమంది శత్రువులు, ఏ శత్రువులు తాను బలి కావాలని చెప్పి మాయోపాయాలు చేసి తనను బంధించారో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ గోతిలోనే పడేలాగా చేశాడు. ఎలా సాధ్యమైంది? అదే ఈరోజు మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి చాలా ఆత్మీయుడు, చాలా మంచివాడు. బైబుల్ సెలవిస్తూ ఉంది, అతడు యెహోవాకు బహు ప్రియుడు కూడా. హి ఈజ్ ద బిలవ్డ్ ఆఫ్ గాడ్. యెహోవాకు బహు ప్రియుడు. కానీ పన్నాగాలు జరిగినాయి. ఎవరికి వ్యతిరేకంగా? యెహోవాకు బహు ప్రియుడైన వ్యక్తి మీద.
నువ్వు ఆత్మీయురాలు అయినంత మాత్రాన, నువ్వు ఆత్మీయుడు అయినంత మాత్రాన, నువ్వు మంచివాడివైనంత మాత్రాన, మంచి దానివైనంత మాత్రాన, పరిశుద్ధురాలువి, ప్రార్థనాపరురాలువి, పరుడువి అయినంత మాత్రాన నీకు కష్టాలు రావు, శోధనలు రావు, విపత్తులు రావు, శత్రువుల యొక్క పన్నాగాలు నీ మీదకు రావు అనడానికి ఏమాత్రము ఆధారము లేదు. ఎస్పెషల్లీ నువ్వు దేవుని చేత ఎక్కువగా ప్రేమించబడుతున్నప్పుడు, దేవుణ్ణి ఎక్కువగా సంతోషపరిచే వ్యక్తిగా ఉన్నప్పుడు శైతాను గాడు మరెక్కువగా నిన్ను బాధించే ప్రయత్నం చేస్తాడు. కారణం ఏమిటయ్యా అంటే, శైతాను డైరెక్ట్గా దేవుణ్ణి ఏమీ చేయలేక దేవుడు ఇష్టపడే వ్యక్తిని గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు మంచి ఆత్మీయుడు కాబట్టి, మంచి ఆత్మీయురాలు కాబట్టి, ఒకవేళ సైతాను గాడు నీ మీద అగ్ని బాణములు వేస్తూ ఉన్నాడేమో, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నామకార్థ క్రైస్తవుల మీద ఏ ఒక్కరిని ప్రభావితము చేయని చచ్చిపోయిన ఆత్మీయుల మీద శైతాను గాడు అనవసరంగా వాడి బాణాలు వేసి టైము వేస్ట్ చేసుకోడు. ఈజ్ నాట్ ఎ ఫూల్ టు వేస్ట్ హిస్ ఆరోస్. వాడు కలిగి ఉన్న ఆయుధాలను పనికిమాలిన వారి మీద వేసి, ప్రయోజనం లేని వారి మీద వేసి, ప్రార్థనాపరులు కాని వారి మీద వేసి, నులివెచ్చగా జీవించే వారి మీద వేసి టైం వేస్ట్ చేసుకోడు. శైతాను గాడు ఎప్పుడు చూసినా ఎవరి మీద వాడు బాణమును ఎక్కి పెడతాడయ్యా అంటే, ఎవరైతే దేవుని చిత్తము చేయడానికి, దేవుని ఉద్దేశము నెరవేర్చడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి, దేవుణ్ణి సంతోషపరచడానికి, తత్ఫలితంగా చుట్టూ ఉన్న వారిని ప్రభావితము చేయడానికి, వాని యొక్క రాజ్యానికి ప్రమాదకరముగా ఉండేవారిని అటాక్ చేయాలని చెప్పి సైతాను ప్రయత్నం చేస్తాడు. కానీ అప్పుడప్పుడు చర్చికొచ్చే వాళ్ళ మీద, చర్చికొచ్చినా నిద్రపోతూ ఉండేవారి మీద, చర్చికొచ్చి ఆవలించే వారి మీద, లేదా పండగలకు మాత్రమే చర్చికొచ్చే వారి మీద, లేదు ఆదివారం మాత్రం చాలా భక్తిపరులుగా కనిపిస్తూ సోమవారం నుంచి ఇష్టానుసారంగా జీవించే వారి మీద, లేదా పైకి మాత్రం మహాభక్తి రంగు పూసుకుని లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత లోకంలో కలిసిపోయే వారి మీద వాడు అనవసరంగా బాణాలు వేసి టైం వేస్ట్ చేసుకోడు. నో, వాడికి కావలసింది వాడి రాజ్యానికి ప్రమాదకరంగా ఉండే వ్యక్తులను గుప్పెట్లో పెట్టుకోవడమో, లేక ఇబ్బంది పరచడమో, లేదా వారిని అటాక్ చేయడమో. అందుకే మనం బైబిల్లో చూస్తాం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములో. సైతాను గాడికి కావాల్సింది నీతిమంతులు, ప్రభువు కావాల్సింది పాపిష్టోళ్ళు. ఎంత గొప్ప సత్యం అండి ఇది. సైతాను గాడేమో ఎక్కడ నీతిమంతులు దొరుకుతారా వారిని వశపరుచుకుందామని ఆశపడతా ఉంటే, ప్రభు ఏమో ఎక్కడ పాపిష్టి మనుషులు దొరుకుతారా వారిని పరిశుద్ధులుగా చేయాలని చెప్పి ఆయన తాపత్రయపడుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, నిన్ను సైతాను గాడు అటాక్ చేసే పరిస్థితిలో నువ్వు లేకపోయినట్లయితే యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. సైతాను గాడికి నువ్వంటే భయము, సైతాను గాడి అంటే నువ్వంటే భీతి, సైతాను గాడు నువ్వంటే వణికే పరిస్థితి లేకపోయినట్లయితే సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్ విత్ యూ. నీవు నీ ఆత్మీయత సరైనది కాదు. ఒకసారి నాలాంటి యవనస్తుడు కొత్తగా పాస్టర్గా ఒక సంఘానికి వచ్చాడు. వచ్చి ఆలోచిస్తూ ఉన్నాడు, మొట్టమొదటి ప్రసంగం చేయబోతున్నాను కాబట్టి ఏ ప్రసంగం చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందో అని చెప్పి తీసుకోక దెయ్యం ప్రసంగమే తీసుకున్నాడు. మీకు తెలుసా, అన్ని టాపిక్స్ కన్నా హాట్ టాపిక్స్ ఏదైనా ఉన్నాయా అంటే దెయ్యాల కథలు చెప్పుకోవడం. ఎప్పుడైనా సాయంత్రాలు లేక 10 o'clock 11 o'clock దాటిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు, లేక మీ స్నేహితులు మీ రూమ్లో కలిసినప్పుడు ఏమి చెప్పినా పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండదు. కానీ ఎప్పుడైతే ఒకసారి ఏమైనా తెలుసా, midnight 3 o'clock నేను లేచాను రా, మెలుకోవచ్చు కబుక్కి ఇంట్లోంచి బయటకు వచ్చాను, అప్పుడు తెల్లని బట్టలు వేసుకుని జుట్టంతా విరబూసుకుని నెమ్మదిగా వెళ్తుందిరా అనేసరికి మీరు కాసేపు ఆగి చూసుకోండి, అందరూ నీ దగ్గరికి వచ్చే ఉంటారు. ఎప్పుడైతే నువ్వు దెయ్యం గురించి మాట్లాడుతున్నావో వాళ్ళకి తెలియకుండా అందరూ నెమ్మది దగ్గరైపోయి ఒక పుట్టలాగా వచ్చి కూర్చుంటారు. వాళ్ళు ఎందుకో దెయ్యం కథలంటే ప్రతి ఒక్కరికి ఇష్టము, భయం. ఇంకా రాత్రి వాళ్ళు నిద్రపోరు, ఎక్కడ నిద్రపోతే కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుందని చెప్పి.
వాడు ఆ దెయ్యం కథ చెప్పిన వెంటనే పక్కన రెడీగా ఉంటాడు. ఒరే నిజమేరా, ఒకసారి నాకు కూడా అలాగే జరిగిందిరా, నీకేమయ్యింది? వాడు మొదలు పెడతాడు. నిజమే, దేవుని గురించిన విషయాల కన్నా ఎందుకో పాపిష్టి విషయాలు మనుషులకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒక మంచి వ్యక్తి గురించి మీరు చాలా మంచిగా మాట్లాడండి, ఎవడో వినడం. అలా కాకుండా అదే మంచి వ్యక్తి గురించి ఎవడైనా, ఇదిగో నువ్వు ఆయన చాలా మంచోడు అనుకుంటున్నావు కానీ అసలు విషయం నీకు తెలుసా? ఏంట్రా అని వస్తాడు. ఒక మంచి వ్యక్తి యొక్క మంచితనం గురించి మాట్లాడితే సాధారణంగా మనుషులు తమ చెవులు ఇవ్వరు, కానీ ఆ మంచి వ్యక్తి గురించి ఎవడైనా పొరపాటున అసలు విషయం నీకు తెలుసా అంటే ఏంటి అని చెప్పి నెమ్మదిగా నీ దగ్గరికి వస్తాడు. దురద. అటువంటి చెవులు గల వారికి బైబిల్లో ఒక పేరు ఉంది, దురద చెవులు, పాపిష్టి చెవులు. అవి మంచి చెవులు కావు. మంచి విషయాలు వినడానికి వేగిర పడకుండా చెడు విషయాలు వినడానికి ఎవరి చెవులైనా వేగురు పడుతున్నట్లయితే వారు దుష్ట చెవులు కలవారు, దురద చెవులు కలవారు, వారు సైతాను బిడ్డలు. సో ఆ యవన ప్రసంగికుడు, యవన సేవకుడు గ్రిప్తో సంపాదించాడు. ఏమిటి గ్రిప్ అంటే, ఏ విషయం మాట్లాడినా అంత ఇంట్రెస్టింగ్గా వినరు కాబట్టి ఫస్ట్ ప్రసంగం తీసుకోకుండా సైతాను గారి గురించి తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు వింటారని చెప్పి మొదలుపెట్టాడు. సైతాను గురించి, వాడి యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి ఊగిపోతూ వాడి గురించి చెప్పుకుంటూ వెళ్తూ ఒక మాట అన్నాడు. ఏమనంటే, ప్రియులారా మీరు ఏమీ భయపడిన అవసరం లేదు. కారణం ఏంటంటే సైతాను గాడంటే నాకేమాత్రం భయం లేదో, సైతాను గాడంటే నాకేమాత్రం లెక్క లేదో, సైతాను గాడంటే ఏమాత్రం నాకు భీతి లేదో అని అంటా ఉన్నాడు. కారణం ఏమిటంటే చెప్పాలి కదా ఈయన ఎంత ధైర్యం గలవాడో. అంతా వింటూ ఉన్న ఒక పెద్ద ఆయన వెనకాల నుంచి చూస్తూ పాస్టర్ గారు, సైతాను గాడంటే మీకు భయం లేదంటున్నారు కానీ అది మాకు అంత అవసరమైన విషయం కాదు. ఇంతకీ సైతాను గాడు మీరంటే భయపడతాడా లేదో చెప్పండి అన్నాడు. మీకు అర్థమైందా? సైతాను గాడికి మీరు భయపడతారా లేదా అప్రస్తుతం, పక్కన పెట్టండి. దానివల్ల మా సంఘానికి ఒరిగేదేమీ లేదు. మీరు సైతాను గాడికి భయపడకపోయినంత మాత్రం మాకు వచ్చేదేమీ లేదు. కానీ సైతాను గాడికి మీరంటే భయమా కాదా చెప్పండి. ఎందుకు అన్నాడట. దాని మీదే మా సంఘం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉన్నదే. అంటే అర్థం ఏమిటి అన్నాడు. అయ్యా సేవక, నువ్వు భయపడితే ఏమి, భయపడకపోతే ఏమి, దానివల్ల ప్రయోజనం లేదు. కానీ మాకు కావలసిన సేవకుడు ఎవడో తెలుసా? సైతాను గాడు మా సేవకుడిని చూసినప్పుడు వాడు ఉలిక్కిపడాలి. సైతాను గాడు మా సేవకుడిని చూసినప్పుడు వాడు భయపడాలి. సైతాను గాడు మా సేవకుడిని చూసినప్పుడు వాడు పరుగులు తీయాలి. అటువంటి సేవకుడు మాకు కావాలి. ఆ సేవకుడే మా సంఘాన్ని కట్టగలడు, స్థిరపరచగలడు. కారణం తెలుసా? సైతాను గాడు నీకు భయపడకపోతే వాడు జీవించినంత కాలం నిన్ను భయపెడుతూనే ఉంటాడు. ప్రతి నిత్యము వాడు నిన్ను భయపెడుతూనే ఉంటాడు. అందుకే బైబిల్ సెలవిస్తా ఉంది, పిరికి వాళ్ళు పరలోకానికి రారు. ఎందుకు రారు? వారు సైతాను యొక్క భయంలో, భీతిలో బందీ అయిపోయారు. పిరికి వారికి పరలోకంలో చోటు లేదు, భయపడే వారికి పరలోకంలో చోటు లేదు. ఆ బైబిల్ సెలవిస్తా ఉంది, సామెతలు 28 మొదటి అధ్యాయం అనుకుంటున్నాను. 28 మొదటి వచనం. ఎవడును తరముకుండానే దుష్టుడు పారిపోతాడు, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. ధైర్యమని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవడు ధైర్యం కల జీవించగలవాడు? నీతిగా జీవించేవాడే ధైర్యంగా జీవించగలడు. కాబట్టే వాడు దేన్నైనా ఎదుర్కోగలడు. కాబట్టే చెప్తున్నాను ప్రియ సహోదరులు, భయపడమాకండి మీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, భయపడమాకండి సైతాను యొక్క పన్నాగాలను బట్టి. వాడు భయపడాలి మీ జోలికి రావాలంటే, వాడు భయపడాలి మిమ్మల్ని తాకాలి అంటే. కారణము, నువ్వు దేవుని దృష్టిలో బహు విలువైన వాడివి. నిన్ను ముట్టేవాడిని దేవుడు అంత సులువుగా వదిలిపెట్టడు అనే గ్రహింపు వాడు కలిగి ఉండాలి. అయినప్పటికీ వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు, చేశాడు. ఎవరితో వాడు ఆటలు ఆడాడంటే, ఎవడి మీద పన్నాగాలు పన్నాడంటే, సాక్షాత్తు యెహోవాకే బహు ప్రియుడి మీద పన్నాగం పన్నాడు.
ఎవరు యెహోవాకు బహుప్రియుడు? చెప్పగలరా? డానియల్. బైబిల్లో దానియేలు అనే ఒక శ్రేష్టమైన భక్తుడు ఉండేవాడు. ఆ భక్తుడు ప్రార్థనాపరుడు. మరలా చెప్తున్నాను, ప్రార్థన లేకుండా నువ్వు భక్తిపరుడుగా ఉండడం సాధ్యము కానే కాదు. యు కెనాట్ బి ఏ ట్రూ క్రిస్టియన్ అన్లెస్ యు ఆర్ ఎ ప్రేయింగ్ క్రిస్టియన్. యు కెనాట్ బి ఏ లివింగ్ క్రిస్టియన్ అన్లెస్ యు ఆర్ ఎ ప్రేయింగ్ క్రిస్టియన్. నువ్వు ప్రార్థించే క్రైస్తవుడు కాకపోతే నువ్వు జీవిస్తున్న క్రైస్తవుడి కాదు. ప్రార్థించకుండా, దేవుడితో సహవాసం కలిగి ఉండకుండా ఏ ఒక్కడు దేవునికి దగ్గరగా జీవించడం సాధ్యము కాదు. భక్తుడైన దానియేలు ప్రార్థనాపరుడు, భక్తిపరుడు. దినమునకు 3 మారు ప్రార్థన చేసేవాడు. ఎన్నిసార్లు? మనం కూడా ప్రార్థన చేస్తాం సంవత్సరానికి 3 మారు. ఎప్పుడు? సంవత్సరానికి 3 సార్లు ప్రార్థన చేస్తాం. ఎప్పుడో? క్రిస్మస్. ఎప్పుడో? గుడ్ ఫ్రైడే. ఎప్పుడో? ఈస్టర్. బ్రదర్, నాకు దానియేలు గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి బ్రదర్. ఏమిటి? ఆయన 3 మారు ప్రార్థన చేస్తాడు, నేను 3 మారు ప్రార్థన చేస్తాను. రాయికి పర్వతానికి ఎంత తేడా? వీడికి దానియేలుకి అంత తేడా. 3 మారు వారానికి కాదు, 3 మారు నెలకి కాదు, 3 మారు దినమునకు. ఎంత చక్కని అలవాటు! ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఖచ్చితంగా అతడు మోకాళ్ళుని యెరూషలేము వైపుకు కిటికీలు తెరిచి ప్రార్థించేవాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు, ప్రార్థించే అలవాటు మనకుందా? ప్రతిరోజు దేవుని వైపుకు తిరిగి ప్రార్థించే ఆత్మీయత మనం కలిగి ఉన్నామా? లేదా కేవలం కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తామా? కొంతమంది సాధారణంగా కష్టాలు వస్తేనే ప్రార్థన చేస్తారు కదండి. కష్టాలు, రోగాలు వస్తేనే దేవుని మందిరానికి వస్తారు కదండి. లేకపోతే రారు. ఒక తండ్రి, 3 కుమారులు ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉండేవారు. ఎప్పుడూ చర్చికి వచ్చేవాళ్ళు కాదు. పైపెచ్చు వాళ్ళ తాతలు, ముత్తాతలు అందరూ కూడా క్రైస్తవులేనట. వీళ్ళు మాత్రం చర్చికి రారట. పాస్టర్ గారు అన్ని ప్రయత్నాలు చేశారు, సంఘస్థులు అన్ని ప్రయత్నాలు చేశారు. వారిని ఎన్ని రీతులుగా ప్రోత్సహించాలో అన్ని రీతిలుగా ప్రోత్సహించారు. అబ్బే రాలా, చర్చికి రాలా. హౌస్ విజిటింగ్ చేశారు, గృహ దర్శనం చేశారు, ప్రార్థించారు, ప్రోత్సహించారు, మంచి పుస్తకాలు ఇచ్చారు. ఒకటి కాదండి, ఎన్ని చేసినా ఒక్కడు కూడా చర్చికి రాలా. అనుకోకుండా ఒకరోజు చిన్న కొడుక్కి కట్లపాము కరిచింది. ఏ పాము? కట్లపాము చిన్నవాడిని కరిచింది. పరిస్థితి విషమించింది. గ్రహించే లోపట వాడి పరిస్థితి కాస్త తలకిందులయ్యింది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్లు ఏమో చెప్పలేమండి అన్నారు. ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్లారు. అన్ని ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిస్థితి ఏమీ అదుపు కావడం లేదు. అన్ని ప్రయత్నాలు చేసి ఆఖరికి ఏ ప్రయత్నము సఫలం కాకపోయేసరికి ఎవరో ఇంక చెప్పారు, కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని పాస్టర్ గారిని పిలిపించండి, మందిరానికి పదండి అని చెప్పంటే ఆ చిన్న కొడుకుని మందిరానికి తీసుకొచ్చారు. పాస్టర్ గారు కబురు పెట్టారు. పాస్టర్ గారు వచ్చారు. ఏంటి సంగతి అంటే, వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి అండి, మందిరానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు మందిరానికి? కట్లపాము కరిచింది. అవునా అని ఆ పాస్టర్ గారు వచ్చి ఆ కుర్రవాడు ముందు మోకరించి, ప్రభువా నా ప్రసంగాలు చేయలేని పని, నా హౌస్ విజిటింగ్ చేయలేని పని, కరపత్రాలు చేయలేని పని, మంచి పుస్తకాలు చేయలేని పని కట్లపాము చేయగలిగింది ప్రభువా. ఇంకా మాకు 3 కట్లపాములు కావాలి ప్రభువా. అందులో ఒకటి పెద్ద కట్లపాము కావాలి ప్రభువా పంపించో. ఆ ఇంటికి మరో 3 కట్లపాములను పంపించి ఆ 3 కట్లపాము వెళ్ళి వాళ్ళని కనిపించో. ఎందుకంటే ఇప్పుడు నాకేం అర్థమైందంటే, నాకన్నా పవర్ఫుల్ కట్లపామే ప్రభువా. మా సంఘం కన్నా పవర్ఫుల్ కట్లపామే నాయన. పంపించయ్యా 3 కట్లపాముల్ని. ఎంత దారుణం అండి!
నీ అంతట నువ్వు ప్రభు దగ్గరికి రావడం లేదా? నీ అంతట నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి నీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేయడం లేదా? జాగ్రత్త, కట్లపాము మార్గంలో ఉంది. అది నీ ఇంటికి రాబోతుంది. నిన్ను ఎలా దేవుని సన్నిధికి తీసుకువెళ్ళాలో, ఎలా నీ మోకాళ్ళు మీద నువ్వు పడే విధంగా చేయాలో దేవునికి ఒక చిన్న కట్లపాము చాలు, లేదా ఒక చిన్న తేలు చాలు, లేదా ఒక చిన్న రోగం చాలు. నీ యొక్క పొగరును అణిచి, నీలో ఉన్న వగరును తీసివేసి దేవుని సన్నిధికి వచ్చి పడే విధంగా చేయడానికి. అలా దేవుడు చేయక మునిపే ఆయన స్వరానికి లోబడు. అలా దేవుడు విపత్తును, ఆపదను పంపించి నిన్ను తన చెంతకు చేర్చుకోక మునిపే, ప్రియ సహోదరుడా, బ్రతుకును మార్చుకో. మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు. భక్తిహీనతను పక్కన పెట్టు. ఈ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి రా. లేదా కట్లపాము, అది ఏ రూపానైనా రావచ్చు, నిన్ను కరవచ్చు, కాటు వేయవచ్చు. అప్పుడు ఏడిస్తే ప్రయోజనం లేదు. పరిస్థితులు చేజారిపోవచ్చు. శాశ్వతంగా నువ్వు కన్ను మూయవచ్చు. ఆ రోజు రాకుండా ప్రభు సన్నిధికి వస్తే ఎంత బాగుంటుంది. నిజమే, కొంతమందికి కట్లపాములు కరిస్తే తప్ప ప్రార్థనకి రారు. కొంతమందికి ఆపదలు వస్తే తప్ప దేవుని సన్నిధికి రారు. కొంతమందికి ప్రాణాల మీదకి వస్తే తప్ప దేవుడు జ్ఞాపకము రాడు. అప్పుడు దాకా వాళ్ళు మోకాల మీదకు చేరరు. అలా నువ్వు ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఎప్పటి వరకు నువ్వు అటువంటి జీవితాన్ని జీవించినట్లయితే ప్రభు పేరు చెప్తున్నాను, కట్లపాము నీ గుమ్మంలో నుంచి నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది, అడుగు పెడుతుంది. అది నీ చెంతకు చేరక మునిపే, కాటు వేయక మునిపే ప్రార్థించడం నేర్చుకో. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, విశ్వాసమే మా జీవితంలో మాకున్న ప్రతి పెను తుఫాన్ నుంచి జవాబును తీసుకొస్తుంది. కాబట్టి ఆ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని నీతో సమయం గడిపే కృప మేము కోరుకుంటున్నాం. నీతిమంతులము, భక్తిపరులము, మంచివారము అయినంత మాత్రాన మా జీవితంలో శ్రమలు, కష్టాలు, శోధనలు, పరీక్షలు లేకుండా రాకుండా పోవు అనేది సత్యము. అలా అవి మాకు వచ్చినప్పుడు ఏ రీతిగా వాటిని జయించాలో ఈరోజు మాకు తెలియచేశాం. దానియేలు భక్తిపరుడు. ఆ భక్తి తనని ప్రార్థనాపరుడుగా మార్చింది. నిజమే, ప్రతి భక్తిపరుడు ప్రార్థనాపరుడు అనే సత్యాలు ఈరోజు మాకు తెలియచేశాం. ఈ రోజు నుంచైనా ప్రియ సహోదరులు, సహోదరులు, నీ సన్నిధిలో ముమ్మారు కనపడ్డకు, నీ సన్నిధిలో మోకరించుటకు, నీతో ముచ్చటించుటకు, నీ ప్రకాశమును, నీ యొక్క మహిమను చూచుటకు సహాయము చేయండి. ఎవరెవరైతే ఈ రోజు నాయన తమ నామకార్థ క్రైస్తవ్యం నుంచి బయటపడి ప్రార్థనాపరులుగాను, వారసులుగాను, వారసత్వాన్ని స్వతంత్రించుకుంటూగాను తమ్మును తాము అప్పగించుకుంటున్నారు, వారిని ప్రత్యేకంగా దీవించండి. ప్రభువా, మీరు మమ్మల్ని పనిష్మెంట్ ఇవ్వక మునిపే, శిక్షించక మునిపే నాయన మా జీవితాన్ని దిద్దుకొని మమ్మల్ని మీకు సంపూర్ణ అప్పగించుకోగలిగిన కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.